మిత్రులారా, మనం 46వ డివిజన్కి సంబంధించినటువంటి గ్రామ సభలో ఉన్నాము. దానికి సంబంధించినటువంటి గ్రామ సభలో ఉన్నాము. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 60వ డివిజన్ అంటే గ్రామ సభలు ఇప్పటికి 60కి 40 అయిపోయినాయి. వార్డులో ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారాలు, వాటికి సంబంధించిన వివరాలు తెలియజేయండి. సార్, మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి. నా పేరు కన్నం ప్రసన్న కృష్ణ అండి, 46వ డివిజన్. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజాప్రభుత్వం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏదైతే కోరుకున్నారో, తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత 2.5 సంవత్సరాలుగా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుంది. మనందరం చూసినట్లయితే ఏవైతే 6 గ్యారంటీలు అమలు పరుస్తామని హామీ ఇచ్చామో దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా మహిళలకి ఉచిత బస్సు దిగ్విజయమైన సంగతి, మనం రోల్ మోడల్గా మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏదైతే ఉచిత కరెంటు లేదా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లేదా అర్హులందరికీ కూడా ఎన్నో 10 సంవత్సరాలుగా నానబెట్టినటువంటి ప్రజలకు కొరకరాని పోయేగా ఉన్న సమస్య అయినటువంటి రేషన్ కార్డుల సమస్యను కూడా తీర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజారంజకమైన పాలన కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇంకా ఇందిరమ్మ ఇల్లులు, ఏదైతే 5 లక్షల సహాయం, సొంత ఇల్లు ఉండి ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు మనకు చూసినట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా రుణాలు, రైతులకి రుణమాఫీ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తూ ఖమ్మం నగరంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దులాగా కొనసాగుతుంది. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఖమ్మం నియోజకవర్గంలో కేబుల్ బ్రిడ్జ్ అయితే ఏంటి, లేదా రైల్వే అండర్ బ్రిడ్జ్, లేదా మౌలిక వసతులు, ప్రధానమైన రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీలు అన్నీ కూడా పూర్తి అవబోతూ ఉన్నాయి. మా డివిజన్కి వచ్చేవరకు గతంలో లోతట్టు ప్రాంతాలుగా ఉన్న కొన్ని ప్రాంతాలని మనం ఈ జలమయం కాకుండా రోడ్లు, కాలువలు నిర్మించుకున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ప్రధానమైన రోడ్లన్నీ కూడా పూర్తి చేసుకొని డివిజన్ ప్రజలందరికీ కూడా త్వరలో ఒక పార్కును కూడా మనం స్వర్ణభారతి కళ్యాణమండపం దగ్గర ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోతున్నాం. ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో డివిజన్ ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమం కొనసాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క డివిజన్ సభ ద్వారా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని గడప గడపకు తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, ఇంకేమైనా ఉంటే వాటిని నెరవేర్చేందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.